అమెరికాలో ల్యాబింగ్ అనేటటువంటిది అంటే బ్రోకరిజం అనేటటువంటిది మధ్యవర్తిత్వం అనేటటువంటిది ఓపెన్. లంచం అనరు దాన్ని, వాళ్ళ ఫీజు అంటుంటారు అనమాట. వీళ్ళ దగ్గర డబ్బులు తక్కువైనప్పుడు మనలాంటి వర్ధమాన దేశాలు బెదిరిస్తుంటారు, బ్లాక్మెయిల్ చేస్తుంటారు. ఆ లిండ్సే అనేటటువంటి వాడు అందుకని సెనెట్లో బిల్లు పెట్టాడు, చైనా భారత్ల మీదన 500% లేకపోతే 700% టారిఫ్లు వేయాలి, రష్యా మీద మనం బ్యాన్ పెట్టినా కొంటుంది అన్నది. ఇక్కడ ఒక ఆస్పెక్టు సక్సెస్ అయితే అక్కడున్న ఆయిల్ వ్యాపారుల దగ్గర నుంచి డబ్బులు తింటాడు. లేదు అరే ఆగరా నాయన నువ్వు అని చెప్పి మనం మాట్లాడితే మన దగ్గర నుంచి డబ్బులు తింటాడు. జయశంకర్ ఈ విషయం మీద స్పందించారు. అతనితో మన రాయబార కార్యాలయం మాట్లాడుతోంది, మన కన్సర్న్స్ చెప్పాం. రష్యా దగ్గర నుంచి తక్కువకు వస్తున్నప్పుడు, భారతదేశంలో కోట్ల మంది ఉన్నప్పుడు, ఇంతమందికి వాడకానికి అవసరమైనటువంటి ఆయిల్ తక్కువకు వస్తున్నప్పుడు అది తీసుకోకుండా ఎట్టుంటాం. ఆ విధంగా ఇంతకుముందు బైడెన్కే చెప్పారు, ట్రంప్కి చెప్పారు. తెలియదు వాళ్ళకి, తెలిసి కూడా బేరం ఆడుతున్నారు, భయపెట్టే కుట్ర చేస్తున్నారు టారిఫ్ల పేరుతో. అందుకని ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు.